హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరయు మేనేజర్ సరయుతో మిత్రానందన్ ఫ్యామిలీ మొత్తం లక్ష్మి వాళ్ళ ఊరికి బస్సులో బయలుదేరారు మేడం అని అంటుండగా సరయు తన ప్లాన్ని మేనేజర్కి చెప్తూ ఉంటుంది. ఇక మనీషా దేవయాని కూడా మరోవైపు మాట్లాడుకుంటూ ఉంటారు. మనీషా దేవయానితో ఈ ట్రిప్ లక్ష్మికి మరిచిపోరాని దానిలాగా ఉండాలి అని అంటుండగా, ఏంటి లక్ష్మిని లేపేద్దాం అని అనుకుంటున్నావా అని దేవయాని అంటూ ఉండగా, మరోవైపు సరయు మేనేజర్తో ఒక లక్ష్మిని కాదు మొత్తం కుటుంబాన్ని చంపేద్దాం అని సరయు తన మేనేజర్తో చెప్తూ ఉంటుంది. అలా మొత్తం కుటుంబం ఒక్కసారే చచ్చిపోతే మీ మీద డౌట్ వస్తుందా మేడం అని సరయుతో ఆ మేనేజర్ అంటూ ఉండగా, మనీషా దేవయానితో నాపై డౌట్ రాకుండా నేను చూసుకుంటానంటీ, నేను చెప్పిన ప్లాన్ అలా మీరు బస్లో అమలు పరచడమే అని మనీషా దేవయానితో అంటూ ఉంటుంది. ఇక బస్లో వెళ్తున్న లక్ష్మికి మనసులో ఆందోళన మొదలవుతుంది. ఏదో కీడు శంకిస్తూ ఉంటుంది మనసు. కానీ జాను, వివేక్ ఫ్యామిలీ మొత్తం అదంతా తెలియక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బస్సు బ్రేకులు తప్పుతూ ఉంటుంది. కొండ మీద నుండి వెళ్తూ ఉండగా బస్సు అదుపు తప్పి లోయలో పడే సిచ్యువేషన్ వస్తుంది. నిజంగానే బస్కి ప్రమాదం జరగనుందా? ఫ్యామిలీ మొత్తాన్ని లక్ష్మి కోల్పోనుందా? మనీషా సరియు ప్లాన్ సక్సెస్ అవుతుందా? లక్ష్మి తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.